నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుధీష్ రెడ్డి. పొత్తులు, ఎత్తులు, చిత్తులు అన్నీ కూడా అయిపోతున్నాయి. ఇంకా నెక్స్ట్ మంత్ ఎలక్షన్ రాబోతుంది. మన ఆంధ్రాలో అయితే అసెంబ్లీ ఎలక్షన్స్ జరుగుతాయి అండ్ అలాగే పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా రెండూ జరుగుతూ ఉంటాయి. ఎంపీ ఎలక్షన్స్ అండ్ ఎమ్మెల్యే ఎలక్షన్స్. సో దాని గురించి నా ఆలోచన, నా విశ్లేషణ, నా ఓటు ఎలా అనుకుంటున్నాను సార్ మీతో పాటు చర్చిద్దాం అనుకుంటున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎంపీ ఎలక్షన్స్ అండ్ పార్లమెంట్ లోక్సభ ఎలక్షన్స్ గురించి మాట్లాడుకుంటే, ఇప్పుడు డిఫాల్ట్ ఏ సర్వే చూసినా లేకపోతే ఏదైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ 2000% బీజేపీయే గెలుస్తుంది అని అందరూ చెప్తున్నారు. అది నో డౌట్, దాంట్లో తిరిగే లేదు. ఇండియాకు ఐఎన్డిఏ కానీ లేకపోతే ఇలాంటి 100 కూటమిలు వచ్చినా అక్కడ ఏమీ పని కాదు. ఖచ్చితంగా బీజేపీ సింగిల్ హ్యాండెడ్గానే గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. కానీ బీజేపీ టార్గెట్ ఏంటంటే ఈసారి కొన్ని రాజ్యాంగ సవరణ చట్టాలు మన దేశానికి ఆల్రెడీ 370 కానీ ఇలాంటివి కొంచెం దాని నెక్స్ట్ లెవెల్ చట్టాలు కూడా ప్రవేశపెట్టాలి అనుకుంటే దానికోసం 1/3 మెజారిటీ 75% 60% అబోవ్ మెజారిటీ కావాలి వాళ్ళకి, లోక్సభ రాజ్యసభ రెండు కూడా. సో దానికోసమే వాళ్ళు ఒక వ్యూహం అనుకుని ప్రభుత్వం వస్తే చాలు, చేయాలంటే ఇంత మెజారిటీ కావాలి అని అనుకుని మన మోదీ గారు అయితే 370 అని అనుకుంటున్నారు. కానీ వాళ్ళు టార్గెట్ ఆల్మోస్ట్ 400 అలా సీట్స్ కొన్ని వాళ్ళు ప్రవేశపెట్టే బిల్స్ అన్నీ కూడా ఆమోదం పొందాలి అనే దిశగానే వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. సో కాబట్టి 200% ఆ ప్రయత్నాల్లోనే ఈ 5 సీట్లు తెలుగుదేశంతో పొత్తు కానీ లేకపోతే జనసేనతో పొత్తు కానీ, ఎందుకంటే ఈ పొత్తు వల్ల వాళ్ళకి పెద్దగా కలిసి వచ్చి లేదు అండ్ పోయేది కూడా ఏం లేదు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారితో కూడా వాళ్ళు ఫ్రెండ్లీ రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారు. కాబట్టి ఈయన ఎక్కువ ఎమ్మెల్యేలు ఈయన గెలిచినా కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తారన్న ఉద్దేశంతో, బట్ వీళ్ళు ఇండివిజువల్గా కూడా అట్లీస్ట్ వీళ్ళ ఇండివిజువల్ కౌంట్ కూడా పెంచుకుందామన్న ఉద్దేశంతో ఇక్కడ పొత్తు రెడీ అయ్యారు అని అయితే నేనైతే అనుకుంటున్నా. అండ్ కొన్ని నేను చూసిన అనాలిసిస్ నేను అర్థం చేసుకున్నది అయితే అది. అండ్ కాంగ్రెస్ గురించి కానీ వేరే వాటి గురించి కానీ పక్కన పెట్టేస్తే ఈసారి సౌత్ ఇండియాలో కూడా మంచి నెంబర్స్తోనే, మంచి ఎంపీ సీట్స్తోనే అండ్ ఓవరాల్గా 300+ ఇండివిజువల్గానే బీజేపీ తీసుకుంటుంది. అండ్ ఓవరాల్ బీజేపీ ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో అవన్నీ కూడా 400 వరకు వస్తాయని నేనైతే అనుకుంటున్నా. లోక్సభ సెంట్రల్లో అయితే బీజేపీ ఉంటుంది 2024 ఈ ఎలక్షన్స్ తర్వాత కూడా. అది 2000% షూర్, అందులో ఎలాంటి సందేహాలు కానీ ఏమీ లేదు. ఎందుకంటే అక్కడ చాణక్యుడు, సాహసవంతుడు అందరూ యోధుడు అందరూ అక్కడ ఉన్నారు. సో ఈ మధ్య ఒక అర్జునుడు కూడా రెడీ అవుతున్నాడు వాళ్ళకి. సో అంతే, వాళ్ళు ఎక్కడ కూడా ఫ్యామిలీ పాలిటిక్స్ని ప్రోత్సహించడం కానీ లేకపోతే ఒక క్యాస్ట్ రిలీజియస్ మీద ప్లే చేయడం కానీ లేదు. ఎందుకంటే ప్లే చేశారు హిందూ ధర్మం గురించి, హిందూ మీద ఆ ఎజెండా అది రావాలి, ఉండాలి. ఎందుకంటే మనకి ఇండియా పాకిస్తాన్ విడిపోయిన తర్వాత ఇప్పుడు ఇండియాలో ఉన్న ఇతర మతాల సంఖ్య పెరుగుతూ వేరే చోట్ల పాకిస్తాన్లో హిందువుల సంఖ్య 20% నుంచి ఇప్పుడు 0.5% పడిపోయిందంటే అక్కడ అది కూడా వాళ్ళు కూడా ఎవరో స్ట్రాంగ్గా నిలబడ్డారు పాపం, లేకపోతే వాళ్ళని మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. అలాంటి స్థితి నుంచి ఇలాంటి స్థితికి వచ్చారంటే ఒకసారి ఆలోచించండి, మనం మైనారిటీ అయ్యామంటే మన పరిస్థితి ఏమవుతుంది. సెక్యులారిటీ అంటే ఎలా ఉంటుందంటే అదే ఒంటిని ఫోన్లే కదా ఇంట్లోకి రానిస్తే అది మొత్తం అంతా గుడారం ఇల్లంతా ఆక్యుపై చేసి మళ్ళీ బయటకి ఏమమ్మంటుంది, అది మొత్తం ఆక్యుపై చేసుకోగలరు. సో తప్పు లేదు, అంటే అది మనిషి తత్వమే అంత. బేసిక్గా మనిషిలో మంచి చెడు రెండూ ఉంటాయి. కాకపోతే ఈ చెడుని ప్రేరేపించే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. మనకి మంచి ఉంటుంది కానీ చెడుతో చెడుగానే యుద్ధం చేయాలి. అది బీజేపీ చేస్తుంది, వెల్ అండ్ గుడ్ దాన్ని. సో బీజేపీకి అయితే 2000% నేను ఫుల్ సపోర్ట్ ఎంపీ పర్సన్గా. ఒకవేళ మా నియోజకవర్గంలో ఎంపీ బీజేపీ క్యాండిడేట్, ఈ కూటమిలో అయినా బీజేపీ క్యాండిడేట్ ఎంపీ అయితే ఇంకా వాళ్ళు ఫైనల్, నేను మాత్రం ఎంపీ ఏది బీజేపీకే వేస్తాను. అందులో ఎలాంటి డౌట్, ఎలాంటి సందేహం లేదు. ఇది సెంట్రల్ పాలిటిక్స్. ఇప్పుడు స్టేట్ పాలిటిక్స్ చూద్దాం.
స్టేట్ పాలిటిక్స్లో సెంట్రల్లో మతాల పరంగా ఉన్న భేదాలు ఉంటాయి కదా, మనకి ఇక్కడ స్టేట్కి వచ్చేటప్పటికి ఆ మతాలు ఉన్నాయి, బట్ అన్నిటికన్నా ఎక్కువగా మేజర్ ఫ్యాక్టర్ చేసేది మనకి కులాలు, క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్. ఇంత చదువుకున్నారు ఇంకా కులాలు ఏంటి అంటే ఒకటే చెప్పాలి ఏంటంటే, మనం బురదలోకి కాలు పెడుతున్నప్పుడు బురద అంటుకోకుండా ఉంటుందంటే అది కష్టం. అలాగే యుద్ధంలో చెప్పాను కదా, మనం ఎదుటివాడు మన మీద ముందడుగు వేసి కత్తి తిప్పుకుంటూ ముందడుగు వేసుకోవాల్సి వస్తుంటే మనం తల వంచుకొని వెనకడుగు వేసి నుంచుంటే తల నరుక్కుపోతాడు. ఏదైనా టీడీపీ లాంటి పార్టీలు ఉన్నాయనుకోండి, అవి ఎల్లో మీడియా మీద కానీ ఎల్లో సామాజిక వర్గం మీద కానీ బతుకుంది. అంటే ఈ ఎల్లో సామాజిక వర్గం వల్ల ఏమైపోయిందంటే టీడీపీకి ఒక నేమ్ కూడా వచ్చింది. ఏంటంటే అది ఎల్లో పార్టీ అనేది కూడా ఒక నేమ్ వచ్చింది. ఆ ఎల్లో అంటే ఏంటో అవన్నీ మీకు తెలుసు కాబట్టి నేను ప్రస్తావించదలుచుకోలేదు. సో నా పరంగా నాకు తెలిసి నేను ఫస్ట్ టైం నాకు ఓటు హక్కు వచ్చింది 2008లోనే ఎప్పుడో. అప్పుడు మా పంచాయతీ ఎలక్షన్స్లో నేను అక్కడ ఉన్న టీడీపీ క్యాండిడేట్గా ఓటేసాను. ఎందుకంటే అప్పటి వరకు మా ఊర్లో కాంగ్రెస్ నుంచే ఎక్కువగా జరిగింది కాబట్టి అప్పటికి నాకు తెలిసి నా అంచనాలు ఉత్సాహంతో టీడీపీ అంటే నాకు ముందు నుంచి కాంగ్రెస్ అంటే చిన్నప్పటి నుంచి ఎందుకో తెలియదు, కాంగ్రెస్ అంటే నాకు ఎప్పుడూ పడదు. కాబట్టి నేను ఆల్టర్నేటివ్గా టీడీపీ వైపే మొగ్గు చూపాను, టీడీపీకి ఓటేసాను. కానీ ఆ తర్వాత అది అంటే ఓటు పార్టీని కాదు వ్యక్తిని బట్టి వేయాలని నాకు అప్పుడే ఫస్ట్ తెలిసి వచ్చింది. అర్హత లేనప్పుడు కుక్కని సింహాసనం మీద కూర్చోబెడితే అది కుక్క బుద్ధి చూపుతుందని ఫస్ట్ ఎక్స్పీరియన్స్తోనే నాకు అర్థమైంది అక్కడ. దాని తర్వాత 2009 ఎలక్షన్స్ నేను ఇండియాలో లేను, యూకేలో ఉన్నా. వచ్చిన తర్వాత 2014 ఎలక్షన్స్లో మళ్ళీ అదే టైంకి జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా వైసీపీ పార్టీ పెట్టారు. అండ్ టీడీపీ నుంచి చంద్రబాబు నాయుడు అనుభవజ్ఞుడు, అండ్ మన పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టి వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ చేశారు. అండ్ అంతకుముందే నేను 2009లో చిరంజీవి గారు పీఆర్పీ పెట్టినప్పుడు ఒక మెగా అభిమానిగా చిరంజీవి గారికి సపోర్ట్ చేద్దాం, యూకేలో ఉన్నప్పుడు నేను సపోర్ట్ చిరంజీవి గారికి చేశాను. అండ్ అక్కడ కూడా నేను క్యాస్ట్ అలా అయితే నేను బేసిక్గా అయితే రాజశేఖర రెడ్డి గారికి ట్రై చేయాలి, కానీ నా సపోర్ట్ అక్కడ చిరంజీవి గారికి మాత్రమే చేశాను. అక్కడ నాతో యూపీలో ఉన్న వారికి కానీ లేకపోతే నా గురించి తెలిసిన వారికి కానీ తెలుస్తుంది అలాంటిది. బట్ ఆ తర్వాత ఆయన పార్టీ మాని ఆ తర్వాత నేను ఇక్కడికి వచ్చినప్పుడు రాజకీయ పరిణామాలన్నీ మారిపోయాయి. అండ్ వైసీపీ పార్టీ, జనసేన పార్టీ అండ్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి లెక్కల్లో కూడా లేదు, అప్పుడు టీడీపీ ఉన్నాయి. సో అక్కడ నేను అప్పటికి జగన్ గారి మీద ఉన్న ఈ ఆరోపణలు కానీ లేకపోతే ఈ క్రిమినల్ రికార్డ్స్ అన్నీ కానీ లేకపోతే అప్పుడు ఏవైతే ఈ ప్రచారాలు ఉన్నాయో అవి నేను కూడా నమ్మాను. అండ్ ప్లస్ నా ఉద్దేశంలో అప్పటికి చంద్రబాబు నాయుడు గారు ఒక బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయగలడు. అండ్ హైదరాబాద్ని ఎలా అయితే డెవలప్ చేశాడో ఇక్కడ కూడా అలాగే డెవలప్ చేస్తాడు. అండ్ ఒక మంచి నూతన రాజధాని క్రియేట్ చేస్తాడు అని అనుకునే నేను అప్పుడు జనసేన, బీజేపీ అండ్ బీజేపీ మోడీ గారి ఫ్యాక్టర్ కూడా ఒక పెద్ద కారణం నేను అప్పుడు ఓటు వేయడానికి. బీజేపీ 3 కలిసి ఉన్నాయి కాబట్టి ఆ కూటమికి నేను ఓటేసాను 2014. ఓటేసిన తర్వాత 2014 నుంచి 2019 వరకు నేను చూసిన ఏదైతే ఆ జర్నీ ఉందో, ఒకటి ఈ చంద్రబాబు నాయుడిని అప్పుడు ఎల్లో మీడియా కానీ ఎల్లో ఫెలోస్ కానీ అందరూ కూడా చంద్రబాబు నాయుడు కంట్రోల్లో ఉంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే 10 సంవత్సరాలు పదవి లేకపోవడం వల్ల ఈయన వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళాల్సి వచ్చింది. అండ్ ఎక్కడైతే 30,000 ఎకరాలు తీసుకున్నారో అమరావతి కోసం, అది కూడా పంట పండే పొలాలు తీసుకున్నారు. ఓకే, అది పక్కన నిలుపుకొని డెవలప్ చేస్తారా అంటే 2-3 హంగులు ఆర్భాటాలు లేకపోతే అటకలేని పబ్లిసిటీ, అంతకుముందే నోటు కేసులో దొరికిపోవడం, అండ్ ఆయన ఇచ్చిన హామీలు 2014లో ఒక్కటి కూడా అమలు చేయకపోవడం, దానికి తోడు ఆ కుల వివక్షణ ఉంది అది మొదలుపెట్టారు. బేసిక్గా ఎల్లో వాళ్ళు వేరే మతాల వాళ్ళ వేరే కులాల వాళ్ళ మీద వివక్షత. అక్కడ విజయవాడ, గుంటూరులో అక్కడ వ్యాపారం చేసుకునే వాళ్ళకి కానీ లేకపోతే లైన్లు ఫైనాన్స్ చేసుకునే వాళ్ళకి కానీ వీళ్ళందరికీ తెలిసింది ఆ వివక్షత ఎలా ఉందో ఏంటో. ఎందుకంటే గుచ్చుకున్న వాడికే నొప్పి తెలుస్తుంది, గుచ్చిన వాడికి మేము గుచ్చేసాం కదా అని ఆనందం ఉంటుంది, గుచ్చుకున్న వాడికి ఆ నొప్పి తెలుస్తుంది. కాబట్టి ఆ నొప్పి తెలిసింది కాబట్టి
ఎంత పెద్ద తప్పు చేసాం. వీళ్ళ అహంకారం దురహంకారంగా మారిపోయింది. వాళ్ళు బేసిక్గానే అహంకారం ఉంటుంది, అది దురహంకారంగా మారిపోయింది. ఆ దురహంకారం వాళ్ళ ఆ ప్రేక్షలో కానీ ఆ కేటగిరీలో కానీ లేకపోతే ఆ సామాజిక వర్గంలో కానీ ఆ దురహంకారం అనేది పతాక స్థాయికి చేరుకుందనమాట. 2014 నుంచి ఇప్పటికీ అలాగే ఉంటుందండి, అలాగే అది పోదు. ఆ పతాక స్థాయికి చేయడం వల్ల వాళ్ళ మీద అసహ్యం కూడా కాదు, చీదరింపు వచ్చింది జనాలకి. నాలాంటి చదువుకున్న వాళ్ళే ఆ చీదరింపు తెచ్చుకున్నారంటే ఇంక చదువుకున్న వాళ్ళు అవి వేరే వేరే విషయాలండి. ఆ చీదరింపు వల్లే. అండ్ దానికి తోడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఫ్లోలోనే అంచెలంచెలుగా కొంచెం ఆ పాదయాత్ర చేసుకుంటూ, లేకపోతే ఆయన నవరత్నాల గురించి ఆయన మీటింగులు చూసినప్పుడు ఆయనకున్న జ్ఞానం గురించి కానీ, లేకపోతే ఆయన ప్రతి టాపిక్ గురించి పర్ఫెక్ట్గా నీట్ అండ్ క్లీన్గా మాట్లాడడం గురించి కానీ, ఇవన్నీ చూసినప్పుడు ఓకే, ఈయనకే ఓటేసి ఉంటే బాగుండేదేమో అన్న ఉద్దేశం కలిగింది. అండ్ ఆ తర్వాత వీళ్ళని ఇచ్చిన చీదరింపుని ఆయనకి ఉన్న వీళ్ళకన్నా ఆయనే బెటరు అనుకునేలా చేసింది. ఈలోపు మన పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా ప్రత్యామ్నాయంగా మారుతారు, అసలు ఆయన మాట్లాడతాడు అని ఆయన. కాకపోతే ఆయనకు ఒక్కసారి కూడా ఆయన స్పీచ్ల్లో గమనిస్తే ఒక్క స్థిరత్వం ఉండదు, ఆయనలోనే స్థిరత్వం ఉండదు, ఆయన స్పీచ్ల్లో కూడా స్థిరత్వం ఉండదు. అప్పుడే నాకు ఫస్ట్ టైం ఆయన ఫస్ట్ అనంతపురం అన్నాడు, తర్వాత అని కానీ మళ్ళీ ఎక్కడో పోటీ చేశాడు ఆయన ఒకసారి లేదా అప్పుడు మొత్తం టీడీపీకి ఇచ్చిన జనసేన అసలు సపోర్ట్ చేసినట్టుంది. ఆ తర్వాత 2019లోనే ఫస్ట్ టైం ఎలక్షన్స్లో పోటీ చేసినట్టుంది జనసేన. ఆయన మాట, ఆయనకి స్థిరత్వం లేదు, ఆయన పక్కన పెట్టండి. ఆయన మానసికంగా కూడా ఏదో ప్రాబ్లం ఉంది అనుకుంటున్నాను నేను. సో ఆ సినిమాల వరకు ఓకే, నేను ఫస్ట్ షో వెళ్ళి సినిమా చూస్తాను. ఆ మెగా నన్ను మించిన మెగా అమ్మని ఎవడు ఉండడు నాకు తెలిసి. నా గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ తెలుస్తుంది. కాకపోతే రాజకీయాలు వేరు, సినిమాలు వేరు, ఆ క్లారిటీ నాకు ఉంటుంది. నేను ఇప్పటికైనా చిరంజీవి అయినా, రామ్ చరణ్ అయినా, అల్లు అర్జున్ అయినా, పవన్ కళ్యాణ్ లేక ఆ ఫ్యామిలీ ఎవరిదన్నా సరే మ్యాక్సిమం ఫస్ట్ డేనే, లేకపోతే వీళ్ళైనా చిరంజీవి గారి అయితే నేను మొన్న బోలా శంకరే 2 సార్లు చూశాను, అంతకుముందు ఆచార్య కూడా 2 సార్లు చూసాను. నేను వాల్టర్ వీర అయితే 7-8 సార్లు చూసుంటాను. ఈవెన్ నేను ఓజీకి టీజర్కి ఇచ్చిన గ్లిమ్స్ కూడా ఉంటాయి, ఒకసారి చూడండి. అది సినిమాల పరంగా నేను. కానీ పాలిటిక్స్లోకి వచ్చేటప్పటికి, వ్యక్తిగతంగా వచ్చేటప్పటికి నా అభిప్రాయం వేరు, నా ఆలోచన వేరు, నా అంచనాలు వేరు. అవి పవన్ కళ్యాణ్ గారి గురించి నాకు క్లారిటీ తెలిసిపోతుంది. అక్కడ ఆయనలో స్థిరత్వం లేదు, ఆయన పాలిటిక్స్కి పనికిరాడు. అండ్ ఆయన ఎజెండా అయితే క్లియర్ కట్గా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ప్యాకేజీలు తీసుకుని వర్క్ చేస్తున్నాడని బుట్రా బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఎవ్వడికైనా అర్థం అవుద్ది, ఒక్క జన సైనికులకి తప్ప. అది వాళ్ళ కర్మ, మనం ఏం చేయలేం. సో అది. ఆ తర్వాత చెప్తున్నాను కదా, టీడీపీ నుంచి వచ్చిన ఈ దురహంకారం వల్ల వైసీపీకి టర్న్ వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారు మాట మీద నిలబడతాడు అనుకున్నాను. అలాగే ఆయన అన్నీ చేయకపోయినా ఆయన ఇచ్చిన హామీలు చంద్రబాబు నాయుడు గారి కన్నా బెటర్గానే చేశాడు. ఒక రాజధాని విషయం అండ్ ఇంకో మెయిన్ విషయం ఉంది, అది మాట్లాడతాను. రాజధాని విషయంలో రాజధాని విషయంలో 3 రాజధాని పెట్టడం అన్నది ఆలోచన ఎలా ఉన్నా అమరావతికి ప్రిఫరెన్స్ ఇవ్వకపోవడం అనేది చాలా మంచి పని. అమరావతికి జగన్మోహన్ రెడ్డి గారికి అది ఏ ప్రభుత్వం వచ్చినా అమరావతి రాజధాని అయిందంటే ఆంధ్రప్రదేశ్లో 95% మంది 5% మంది కింద బానిసత్వం చేయాలి, ఊడిగం చేయాలి. మన భవిష్యత్తు, మన పిల్లలు, మన మునిమనవులు కూడా వాళ్ళ కిందే బానిసత్వం కింద, ఊడిగం కింద చేయాల్సిన పరిస్థితులు తీసుకొస్తారు. అది ఒక రజాకారతత్వం కానీ, లేకపోతే ఈ మతాలు, కులాలు, టెర్రరిజం, ఇవన్నీ ఇది కులమిజం. అది పీక్ స్టేజ్లో ఉంటుంది. అది గుండెల మీద చేసుకున్నవాడు ఎవడైనా చెప్తారు ఆ మాట. అంటే అన్ని కులాల్లోని అన్నింటిలో నాకు మిత్రులు ఉన్నారు, నా శ్రేయోభిలాషులు ఉన్నారు. కానీ నేను మ్యాక్సిమైజ్ చేసి చెప్తున్నా, అంటే ఎక్కువ శాతం ఇలాంటి కేటగిరీ వాళ్ళే ఉంటారు. అది ఇంకా వాళ్ళకి ఏం చేయలేము అనుకోండి, అది వాళ్ళ మరి డిఫాల్ట్ బై బర్త్ ఉగ్గుపాలతోనే వాళ్ళకి రంగరిస్తారో ఏంటో తెలియదు. కానీ బట్ మనం అడవిలో ఈ తోడేళ్ళు ఉన్నాయని తెలిసినప్పుడు మన జాగ్రత్తలో మనం వెళ్తాం. లేకపోతే మన గుంపును మనం ఆ తోడేళ్ళ మీద పోరాడడానికి వెళ్ళాలి తప్పదు. ఎందుకంటే మనం ఒక్కడికి వెళ్ళామంటే పీక్కు తినేస్తాయి. సో అదే కేటగిరీలో చంద్రబాబు నాయుడు గారికి, టీడీపీకి నేను ఓటు వేయకూడదు, ఇంకా లైఫ్లో టీడీపీకి ఓటు వేయకూడదు అనేది నేను దృఢంగా నిశ్చయించుకున్నాను. లైఫ్లో నేను కాంగ్రెస్కి ఓటు వేయకూడదు, టీడీపీకి ఓటు వేయకూడదు అని దృఢంగా నిశ్చయించుకున్నాను. కాంగ్రెస్ వల్ల దేశానికి ఎంత ప్రమాదం, ఈ టీడీపీ వల్ల రాష్ట్రానికి అంతే ప్రమాదం. అభివృద్ధి జరిగినా అది వేరే ప్రజలకు ఎవరికీ ఉపయోగపడదు. ఆలోచించుకోండి.
ఆ అభివృద్ధి కేవలం ఆ విజయవాడ లేకపోతే అమరావతి ఆ ప్రాంతాల్లో ఉన్న కొంతమందికి వరకే పరిమితం అవుతుంది తప్ప ప్రజలు ఎవరికి ఉపయోగపడదు. అండ్ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా హైదరాబాద్లో హైటెక్ సిటీ ఇవన్నీ తెచ్చుకొచ్చి అందు ముందు నుంచి ఆ ప్రపోజల్స్ ఉన్నాయి. అండ్ హైదరాబాదు ఆ క్లైమేట్ పరంగా లేకపోతే ఈ విస్తారణ పరంగా చాలా బాగుంటుంది కాబట్టి అవి కేసీఆర్ వచ్చాక కూడా అభివృద్ధి జరిగింది హైదరాబాద్లో, అది ఎవరో కాదనలేం కదా. సో హైదరాబాద్ డిఫాల్ట్ అభివృద్ధి జరుగుతుందని ఉంటుంది. అండ్ అనవసరంగా మనం 10 సంవత్సరాలు కాదు పర్మనెంట్గా 2 స్టేట్కి క్యాపిటల్ ఒకటే పెట్టుకుని ఉంటే బాగుండేది. మరి అప్పట్లో అది వేరే వేరే విషయాల్లో అది చేసి అందరు తప్పు కూడా, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ అందరు చేసిన తప్పు అది. దానివల్ల ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం ఆంధ్ర ప్రజలు. బట్ కంపారిటివ్లీ జగన్ గారు 2019 నుంచి 2024 పాలన చూసుకుంటే 2 సంవత్సరాలు కరోనా వల్ల ఎఫెక్ట్ అయ్యి దెబ్బతింది. అయినా కూడా దాని నుంచి కూడా తట్టుకొని నిలబడి ఆ సంక్షేమాలు ఎక్కడ ఆపలేదు. ఒకప్పుడు టీడీపీ గవర్నమెంట్లో పెన్షన్ కోసం పనులు మానుకుని వెళ్ళి ఆఫీసుల చుట్టూ తిరిగితే పెన్షన్లు వచ్చేవి. ఇప్పుడు ఒక 5వ తారీఖు లోపు ఇంట్లో కూర్చుని ఉంటే మనకి వాలంటీర్లు తీసుకొచ్చి డబ్బులు ఇస్తున్నారు. రేషన్ దగ్గర నుంచి లేకపోతే ఒక డెత్ మా నాన్నగారే చనిపోతే ఆ డెత్ సర్టిఫికేట్ ఇంట్లో కూర్చుంటే వాలంటీర్లు అక్కడే వచ్చి వివరాలు తీసుకుని అన్ని వాళ్ళే చూసుకుని ఇంటికి తెచ్చిచ్చారు. ఈవెన్ మొన్న మా తాతగారి విషయంలో అయినా అదే జరిగింది. అండ్ ఏదైనా సరే మనం అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా మనకి జనం వద్దకు పాలన అనేది ఉంటుంది. ఆ కాన్సెప్ట్ ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అండ్ ఈ పథకాల వాళ్ళ నుంచి అండ్ పొలం అకౌంట్ టైం టు టైం ఏ అకౌంట్లో డబ్బులు పడాలో అవైతే మాకున్న పొలానికి మా అమ్మగారి అకౌంట్కి డబ్బులు పడుతున్నాయి. సో అవన్నీ పర్ఫెక్ట్గానే పడుతుంది మాకే. అదైతే నేను చూసిన దాంట్లో ఆ పథకాల వరకు అదంతా ఓకే. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా చేయాల్సింది ఏంటంటే రాజధానిని ఒకటి స్టెబిలైజ్ చేసుకుని, అంటే స్థిరత్వపరుచుకొని ఒక రాజధాని ఇది అభివృద్ధి వైపు చూస్తూ అభివృద్ధి ఎలా చేయాలి. అండ్ ఆ రోడ్లు గురించి ఆలోచించలేదు, అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఇంకా ఆలోచించలేదు. అంటే జనాలకు మంచి చేశాడు, కానీ ఎంతసేపు అని ఊరికేస్తూ కూర్చుంటే వాళ్ళు తింటూ సోమరిపోతులు చేయడం లాగే ఉంది కూడా. సో దానివల్ల ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేసుకుని అండ్ మన రాజధాని మీద కూడా దృష్టి పెట్టుకుని ఉంటే ఇంకా బాగుండేది. అండ్ ఆయన చేసిన ఇంకా పెద్ద తప్పు ఏంటంటే తిరుపతిని పూర్తిగా నెగ్లెక్ట్ చేశాడు. తిరుపతిలో ఉన్న సదుపాయాలు కానీ ఏమైనా సరే, అండ్ తిరుపతిలో ఉన్న ఇతర మతస్థులు ఏంటంటే వాళ్ళకు భగవంతుడే గొప్ప, ఇక్కడ వెంకటేశ్వర స్వామి నమ్మాలన్నా కూడా వాళ్ళకి ఇబ్బంది, బొట్లు పెట్టుకోవాలన్నా ఇబ్బంది, ప్రసాదం తినాలన్నా ఇబ్బంది, లేకపోతే వేరే మనల్ని కాఫీర్లను శైతాన్లను అనుకునే వాళ్ళంతా అక్కడ అసలు హిందూ కానివాడిని అక్కడ పెట్టాల్సిన అవసరం ఏముంది. సో అలాంటి ఆలయాల విషయంలో చాలా పెద్ద తప్పులు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అవన్నీ సరిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ ఈ పాస్టర్లకి అండ్ ఇమాములకి అలాంటప్పుడు అక్కడి నుంచి వాళ్ళని కూడా ట్యాక్స్ కట్టమనాల్సింది. ఆ జీతాలు చర్చికి వచ్చే ఆదాయం నుంచి కూడా ఇక చర్చలు కూడా గవర్నమెంట్ తీసుకుని అక్కడి నుంచి జీతాలు ఇవ్వాల్సింది, పూజారులు ఇస్తున్నట్టు. అప్పుడంగా ఎవరు సొమ్ము దొబ్బెడతారు? అలాంటివి పథకాలు కూడా ఎవరికి నచ్చలేదు, నాకైతే అస్సలు నచ్చలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా అభిమానులైనా ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి ఉంది. అలాగే ఆయన అండ చూసుకొని రెచ్చిపోతున్న కొన్ని బ్యాచ్లు కూడా ఉన్నాయి. అది కూడా ఎలా అయితే ఈ ఎల్లో బ్యాచ్ ఉందో, ఎల్లో బ్యాచ్ ప్రమాదమే, అలాగే ఈ పెరుగుతున్న ఈ బ్లాక్ బ్యాచ్ కూడా అంతకంటే ఎక్కువ ప్రమాదం. సో అది ఒకటి కంట్రోల్ చేయగలగరో లేదో తెలియట్లేదు, కానీ కొంచెం ఎక్కువగానే ప్రభావం ఉంది ఆ బ్లాక్ బ్యాచ్ వల్ల ఆంధ్రాలోనే కాదండి, ఇటు మన సౌత్ ఇండియాలో మ్యాక్సిమం ప్రతి స్టేట్లోని. కేరళ అయితే కంప్లీట్గా మారిపోయింది, అక్కడ హిందువుల పర్సంటేజ్ 50 బిలోకి వచ్చేస్తుంది. అండ్ కర్ణాటక కొంచెం స్టెబుల్గా ఉంది, తమిళనాడులో కూడా మ్యాక్సిమం ఉంది, కానీ అప్పుడు అన్నమలై ఎఫర్ట్ వల్ల కొంచెం బీజేపీ కొంచెం కూడా అది ఎఫర్ట్ మారుతుంది. అండ్ ఇంకా మన తెలంగాణలో ఓకేగా అంత ఎఫెక్టివ్గా అయితే ఏం లేదు. కాబట్టి ఇక్కడ సీఎంఏ ఆ టైప్ అక్కడ ప్రోత్సాహం ఉండడం వల్ల మరి ఏంటో తెలియదు, కొంచెం పెరిగింది, కానీ దాన్ని ఒకటి కంట్రోల్ చేసుకోవాలి. సో ఈ కారణాల వల్ల 60% లబ్ధి ఉన్నా లేకపోతే ఏమైనా సరే ఈ ప్రమాదం ఉంది. కాబట్టి నేను ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఓటు వేయదలుచుకోలేదు ఈసారి. అండ్ ఎంపీ అయితే నేను ఖచ్చితంగా బీజేపీ క్యాండిడేట్ని మా ఏరియాలో
బీజేపీ క్యాండిడేట్ రాజమండ్రి సైడ్ ఎంపీ కింద నిలబడితే నేను ఖచ్చితంగా బీజేపీకి ఓటేస్తా. అండ్ ఇక్కడ నాది ప్రాపర్గా అయితే ఇక్కడ ఎమ్మెల్యేకి అయితే నేను నోటా కొడదాం అనుకుంటున్నాను. ఎవరి నుంచున్నా ఏం చేసినా ఆయన మా వంశీయుడి నుంచున్నా కూడా నేను నోటాయే కొడతాను ఎమ్మెల్యేది. ఎంపీది ఒకవేళ టీడీపీ కానీ జనసేన కానీ నుంచుంటే అది కూడా నోటాయే కొడతా. సో ఇవి మార్చుకొని జగన్ గారు ఇంకా కొంచెం ముందుకెళ్ళి అంటే వచ్చాక ఈ ప్రమాదాలు కూడా ఉన్నాయి, ఇవి కూడా ఆలోచించుకొని మనం ఓటు వేస్తే మంచిది ఎక్కువ. అండ్ లబ్ధి పొందిన వాళ్ళు ఎలాగైనా పేద ప్రజలు ఈ ఆలోచించరు కదా లబ్ధి వచ్చిందా లేదా అనేది వాళ్ళు ఆలోచించుకుంటారు. సో అలా చూసుకున్నా సర్వేలు చూసుకున్నా ఇక్కడ ఆంధ్రాలో కూడా మ్యాక్సిమం జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంటే ఫామ్ అయ్యేలాగే కనిపిస్తుంది. అందులో ఎలాంటి అనుమానం లేదు, ఇంత కూడా అనుమానం లేదు. కానీ అంత 150 కాకుండా ఆ మెజారిటీ తక్కువ ఇచ్చే కొంచెం ఆ లైన్లో ఉంచుకుని ఇలాంటివి ఈ ప్రమాదాన్ని మనం కంట్రోల్ చేసుకుంటే ఎంత కంట్రోల్ చేస్తే అంత మంచిది. అండ్ మనం కూడా గలవెత్తి మాట్లాడాలి కొన్నిసార్లు. సీఎంగా మన అభిమాన పార్టీ అయినా సరే ఏదైనా సరే ముందు మన ధర్మం మనం కాపాడుకోవడం మన ధర్మం అది. సో అది ఆలోచించుకుని ఓటు వేసిన వాళ్ళు కూడా ప్రశ్నించండి, ధర్మం గురించి కూడా ప్రశ్నించండి. ఫ్రీగా ఎవరు ఏమివ్వరు, అది మన హక్కు, అది ఎప్పుడో చేయాల్సింది. కానీ ఈయన ఇప్పుడు చేస్తున్నాడు, ఇంత ముందు వాళ్ళు చేయలేదు కాబట్టి ఈయన ఇంకా గొప్పగా కనిపిస్తున్నాడు. అది వెళ్ళండి కూడా ఈయన చేస్తున్నాడు. అది అందులో నేను సలాం గారి కాళ్ళకు మొక్కొచ్చేది జగన్మోహన్ రెడ్డి గారికి, అదే తప్పే లేదు. కానీ ఈ బ్లాక్ మార్కులు అండ్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి కూడా రేజ్ అవ్వకుండా అది మనం కంట్రోల్లో పెట్టుకొని జనాల చేతిలోనే ఉంటుంది. ఆలోచించుకోండి ఒకసారి, ఓటు వేయండి, గెలిపించండి, తప్పేం లేదు. కానీ ఇవి కూడా ఎలా కంట్రోల్ చేయాలో ఆలోచించాలంటే పైన బీజేపీ ఉంది కాబట్టి ఎక్కువ ఎంపీలు బీజేపీకి కూడా ఇచ్చామంటే ఇవన్నీ కూడా మనకి కంట్రోల్లోకి వస్తాయి. సో ఇక్కడ చిన్న ప్రమాదం ఉన్న అక్కడ పెద్ద విరుగుడు ఉంది కాబట్టి మనకి ముందుగా మన స్టేట్ పరంగా 5-6 బీజేపీ ఎంపీలు ఉంటే వాళ్ళందరినీ గెలిపించామంటే మనకే మంచి జరుగుతుంది. ఒకసారి మీరు కూడా ఆలోచించుకోండి. ఇంతటితో ఈ నా రాజకీయ విశ్లేషణ ముగిస్తున్నా. అండ్ ఇదే నా ఎన్నికలకు ముందు చివరి వీడియో. సో ప్లీజ్ మీరు అందరికీ ఈ వీడియో నచ్చితే కనుక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ గట్టిగానే కొట్టండి. అలాగే మీ ఫ్రెండ్స్తో పాటు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేసుకుని వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని గంట కొట్టమని చెప్పి వీడియోని లైక్ చేయమని చెప్పండి. మీ ఆశీస్సులు నాకు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్, జై వీరాంజనేయ, జై హింద్.